వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాలువలోకి దూసుకెళ్లింది కారు. ఈ ఘటనలో 4 గల్లంతయ్యారు. ప్రమాదం నుంచి ఒక వ్యక్తి బయటపడ్డాడు. ఎరగవరం మండలం ఐతంపూడి వద్ద ఈ ఘటన జరిగింది. వివాహానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. పోతుల లక్ష్మీ భాను, రాజారాం, దుస్వంత, సాయి సూర్య గల్లంతయ్యారు. తర్వాత పెళ్ళికి వెళ్ళాం. పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ గణేష్ వాళ్ళ ఇల్లు చూడడానికి అని చెప్పి వెళ్ళి తిరిగి వస్తుండగా వర్షం వస్తాం వల్ల మనకు డ్రైవర్కి రోడ్డు సరిగ్గా అవ్వలేదు. దానివల్ల కారు కారులో పడిపోయింది. వడ్డించి వాళ్ళందరూ విండో దారి నుంచి బయటకు వచ్చారు. లాస్ట్ నేను వస్తుండగా నేను కారు పైకి ఎక్కిన వాళ్ళందరూ ఈదుకుంటా ఎదరికి వెళ్ళారు. నేను మాత్రం కారు పైన అలా ఉండిపోయాను. కారు పైన అలా ఉండిపోతే కారు అలా స్టక్ అయిపోయింది. వాళ్ళందరూ అలా ఈదుకుంటూ వెళ్ళిపోయారు. నేను అలాగా కాపాడని అయితే ఇద్దరు బండి మీద ఆగి ఒకడు దిగి చెయ్యి సిరుతాను, నువ్వు ఊరికంటే నేను ఉరికాను, కానీ చెయ్యి అందలేదు. అలాగా నేను ప్రయత్నించాను. కొద్ది ఎదరికి అలాగ ఈదితే ఒక కొమ్మ తగిలింది. కొమ్మ పట్టుకుని ఆగితే ఆ పర్సన్ వచ్చి పైకి లాగాడు. మా రోడ్డు పైకి వచ్చి వాటర్ లోపలికి వెళ్ళిపోయి వాటర్ ఎక్కి అలా కూర్చున్నాను. తర్వాత పోలీసులు పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కాలువలోకి దూసుకు వెళ్లింది కారు. ఈ ఘటనలో 4 గల్లంతైనట్లు తెలుస్తుంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పోతురాజు అందిస్తారు. పోతురాజు, గల్లంతైన వారి ఆచూకీకి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? మహేశ్వరి, ప్రధానంగా చూసినట్టు ఎరగవరం మండలం ఐతంపూడి లాకులు అవుతున్నాయి. ఈ లాకుల వద్ద కాలువలోకి షిఫ్ట్ కారుకు సంబంధించి కూడా దూసుకుపోయినటువంటి ఘటన కూడా పుస్తకాలు కూడా తెల్లవారుజామున విషాదాన్ని నింపిందని చెప్పొచ్చు. చూస్తే కనుక ఈ ఘటనకు సంబంధించి కూడా ఎవరైతే 4 యువకులకు సంబంధించి కూడా ఓగిడి గ్రామం ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి తెరవల మండలం సంబంధించినటువంటి తెరవల గ్రామంలో వివాహానికి వచ్చినటువంటి యువకులు కూడా అక్కడ నుండి ఓగిడికి సంబంధించినటువంటి గ్రామం వెళ్తుండగా చూస్తే ఈ ప్రమాదం కూడా చోటు చేసుకుందని చెప్పొచ్చు. అక్కడ ఉన్నటువంటి లాకుల వద్ద కూడా ఐతంపూడికి సంబంధించినటువంటి లాకుల వద్ద రావడం, కారులో ప్రయాణిస్తున్నటువంటి డ్రైవర్ కి సంబంధించి కూడా చినుకులు పట్టుకుంటుందో కొద్దిగా అక్కడ ఉన్నటువంటి దారి కూడా సరిగ్గా కనపడటంతో ఒక్కసారిగా కూడా పక్కకి కాలువలోకి తీసుకెళ్ళడం పట్టుకోవద్దు. చూస్తే కనుక ఈ ఘటనకు సంబంధించి కూడా పోతుల లక్ష్మీ భాను గాని, రాజారాం సంబంధించి గాని, నాగిరెడ్డి దుస్వంత, మరోవైపు నాగాబత్తుల సాయి సూర్య అనేటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో ఈ 4 యువకులు కూడా గల్లంతైనట్టు బస్సు కూడా కనబడుతుంది. కారు ప్రమాదం జరిగిన సమయంలో కూడా కారుకు సంబంధించినటువంటి కారులో 5 సంబంధించినటువంటి యువకులు ఉన్నారు. ఈ 5 ఒక యువకుడు ఎవరైతే ఉన్నారో సంతోష్ అనేటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో ఆ యువకులు కూడా మిగిలిన యువకులంతా అద్దాలు బయటకు తీసుకుని బయటపడటం మరొక గల్లంత అవడం జరిగింది. ఈ సంతోషించినటువంటి ఒక చెట్టు బొమ్మ పట్టుకుని అక్కడ ఉన్నటువంటి కేకలు వేయడంతో స్థానికంగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా ఇతర కాపాడు నిలబెట్టుకోవడం కనబడుతుంది. మిగిలిన వారైతే కనుక గల్లంత అవడం మరొక కారుకు సంబంధించి కూడా స్థానికులు అక్కడ ఉన్నటువంటి ట్రాక్టర్ సహాయంతో కారును బయటకు తీశారు. మిగిలిన వారి కోసం అయితే సహాయ చర్యలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ పోతురాజు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.